Garuda Express, an international courier service. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు చోటు చేసుకుని ఒక విశేషం తాజాగా చోటు చేసుకుంది. న్యాయ వ్యవస్థలో అతి తక్కువ మంది మహిళా న్యాయమూర్తులు ఉండడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేసేవారు. అలాంటిది తాజాగా చోటు చేసుకున్న పరిణామం గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, కలకత్తా, బాంబే హైకోర్టులో మహిళా జడ్జిలు ఉండగా ఇప్పుడు ఆ జాబితాలో మద్రాస్ హైకోర్టు చేరింది. దేశంలోని మొత్తం 7 మెట్రో నగరాల్లో 4 మెట్రో నగరాల్లోని హైకోర్టుల్లో మహిళలే ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులు కావడం ఇదే తొలిసారిగా చెప్పాలి. దేశంలోని 24 హైకోర్టుల్లో 632 మంది జడ్జిలు ఉండగా 68 మహిళలు మాత్రమే జడ్జిలుగా సేవలు అందిస్తున్నారు. ఇక సుప్రీంకోర్టులో సైతం మొత్తం 28 మంది న్యాయమూర్తుల్లో ఒక జస్టిస్ భానుమతి మాత్రమే మహిళా న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. మద్రాస్ హైకోర్టులో 53 మంది పురుష న్యాయమూర్తులు ఉండగా చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీతో కలిపి 6 మహిళా జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో 35 మంది జడ్జిలు ఉండగా చీఫ్ జస్టిస్ జి రోహిణితో కలిపి 9 మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఇక కల్కత్తా హైకోర్టులో మొత్తం 35 మంది పురుష న్యాయమూర్తులు ఉండగా కేవలం 4 మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నిషితా నిర్మల్ మాత్రమే పనిచేస్తున్నారు. బాంబే హైకోర్టులో 61 మంది పురుష న్యాయమూర్తులు ఉండగా 11 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. దేశంలో అత్యధిక మహిళా న్యాయమూర్తులు ఉన్నది ఇక్కడే కావడం గమనార్హం. ఇక్కడ కూడా చీఫ్ జస్టిస్గా జస్టిస్ మంజులా చెల్లూర్ పనిచేస్తున్నారు. మొత్తంగా చూస్తే పురుష న్యాయమూర్తులు పెద్ద సంఖ్యలో ఉన్నా చీఫ్ జస్టిస్గా మాత్రం మహిళలు ఇంత ఎక్కువగా ఉండడం గొప్ప విషయంగా చెప్పక తప్పదు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.